పరిణామశీలత కొనసాగింపు. ఈ 7 అలవాట్లు ఒకదానికొకటి వేరువేరు కావు. మనని మనం ఉత్సాహపరుచుకునే తాత్కాలిక సూత్రాలు కావు. వ్యక్తిగత పరస్పర సంబంధాలను ప్రభావితం చేసుకుని ఒక సమగ్రమైన క్రమానుగతమైన ఆలోచన విధానాన్ని అందించేవి. ఇవి మనని నిరంతరం పరిణామశీలంగా ఉంచుతాయి. మనని పరాధీనంలో నుంచి స్వాధీనంలోకి, అందులో నుంచి పరస్పరాధీనంలోకి అభివృద్ధి చేస్తాయి. మనందరం శిశువులుగా జీవితాన్ని ప్రారంభిస్తాం. ఇతరులపై ఆధారపడే పరాధీనులం. మనని మరొకరు పెంచి పోషించాలి. ఈ పోషణ లేనిదే మనకి జీవితమే లేదు. పుట్టిన కొన్ని గంటల్లోనే మరణిస్తాం. క్రమక్రమంగా సంవత్సరాలు గడిచిన కొలది మన జీవితం మన స్వాధీనం అవుతుంది. మనం స్వతంత్ర జీవులం అవుతాం. భౌతికంగా, మానసికంగా, మేధాపరంగా, ఆర్థికంగా కూడా. చివరకు మన స్వాలంబన సాధిస్తాం. మనని గురించి మనం జాగ్రత్త తెలుసుకుంటాం. మనం పెరిగిన కొద్దీ, పరిణితి చెందిన కొద్దీ ప్రకృతి మొత్తం పరస్పరాధీనంగా ఉంటుందని గ్రహిస్తాం.